శ్రీకర్ అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూసి "ఎందుకొచ్చావు?" అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. "అక్షయ్ అన్నయ్యని అరెస్ట్ చేశారంట కదా! ఆ విషయం మీద" అనైతే అంటాడు శ్రీకర్. ఇక అందరూ అయితే "రఘురామయ్య వాడితో మాట్లాడడానికి వీల్లేదు" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే "అన్నయ్య విషయం మీద వచ్చాను నాన్న" అనంటే, "నువ్వు ఇంటి కొడుకుగా నీకు ఆ విషయాలు అనవసరం. మేము మా విషయాలు మేము తేల్చుకుంటాం. నీకు అవన్నీ అనవసరం" అని రఘురామయ్య అంటూ ఉంటాడు. అయితే "నేను ఇంటి సభ్యుడిగా కాకపోయినా ఒక లాయర్‌గా అయినా ఆ కేస్‌ని టేకప్ చేసుకుంటాను" అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి "నీకు అవసరం" అని అంటూ ఉంటాడు. మా సమస్యలు మేము తేల్చుకుంటాం. నీ వరకు నీతో మేము ఆ సమస్యని క్లియర్ చేసుకోలేము" అనైతే రఘురామయ్య అనేసరికి నేను ఆ కేస్ వాదిస్తాను" అనైతే శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే "పెద్ద పెద్ద లాయర్‌లే ఆ కేసును వాదించలేమని చేతులెత్తేశారు. అసలు జూనియర్ లాయరు. ఇప్పటికొచ్చి ఒక కేస్ కూడా టేకప్ చేయలేదు. ఒక కేస్ కూడా వాదించమనలేదు. అలాంటిది నీ మీద మేమెలా నమ్మకం పెట్టుకుంటాం? నీ మీద నమ్మకం పెట్టుకొని ఇంటి పరువుని ఎలా నీ చేతిలో పెడతాం?" అనైతే సం పల్లవి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది శ్రీకర్‌ని. అలా అనేసరికి పల్లవి ఏమీ మాట్లాడక శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే "నాకు శ్రీకర్ మీద చాలా నమ్మకము ఉంది. తన తెలివితేటల మీద నాకు చాలా నమ్మకము ఉంది. అతను ఈ కేసుని వాదించడం నాకు ఇష్టమే" అనైతే అవని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శ్రీకర్ కూడా "అవును, నేను ఈ కేసు వాదిస్తాను" అనైతే చెప్తూ ఉంటాడు. "దండం పెడతాను, నీకు మా ఇంటి పరువు తీసే హక్కు లేదు" అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇక అవని అయితే శ్రీకర్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అవని శ్రీకర్‌కి సపోర్ట్ చేయడం చూసి పల్లవి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే "నేను ఈ కేసు వాదిస్తాను" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక రఘురామయ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. పల్లవి అయితే రఘురామయ్య ఏమంటాడా అని చూస్తూ ఉంటుంది. అవని అయితే కేసు వాదించమని శ్రీకర్‌కి అయితే చెప్తూ ఉంటుంది. ఆ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి.